పరిశుద్ధుడా మా తండ్రి మా దేవ, ఈ సంవత్సర కాలం అంతా కాపాడి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో చివరి శనివారం తండ్రి నాయన, ఈ సంవత్సరం అంతా తండ్రి దేవుని సేవలు అడుకున్న మీ బిడ్డల్ని కాచి కాపాడమని తండ్రి, మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డ దయచేయుచుండగా క్రొత్త మనసుతో క్రొత్త ఆలోచనలతో బిడ్డలు దీవించి ఆశీర్వదించబడాలని, అనేక సమస్యల నుంచి అనేక ప్రయత్నించి మమ్మల్ని కాపాడేవు తండ్రి. రాబో సంవత్సరంలో కూడా తండ్రి నీ కృపా హస్తం మా మీద ఉండాలని, నీ దయా హస్తం మా మీద ఉండాలని, మా కుటుంబాల ఆదరిని దీవించమని, ఈ కార్యక్రమం అంతటలో నీకే మహిమ గల చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరములో చివరి శనివారం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఎలా కాపాడాడు తెలుసా? ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని నమ్మినా నువ్వు నమ్మకపోయినా నీకు వెలుగునిస్తున్నాడు, వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. కానీ నీవు మాత్రం దేవునికి దూరముగా ఉన్నావు. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు ఈ సమస్య వచ్చిందో తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడల సంతోషం కలిగి ఉండాలి. నీ నా బలము వలన, నీ నా శక్తి వలన మనం ఇలా ఉన్నామని మనం పొరపాడుతున్నామా? మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే ఉన్నత స్థితి గల వాళ్ళు ఉన్నారు, కానీ వారు ఈరోజు జీవములో లేరు. నీకు దేవుడు జీవం ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు, తన కుమారుని పంపి నిత్య జీవనం మనం ప్రసాదించాడు. అటువంటి తండ్రిని మరిచి ఒకవేళ ఈ సంవత్సరం మనం జీవించామా? అటువంటి విషయాల్లో మనం ఇరుక్కొని వెళ్ళి దేవుణ్ణి మర్చామా? రాబోయే సంవత్సరంలో ఇదే రిపీట్ కాకుండా నీ యొక్క పాత బ్రతుకుని మార్చుకో, నా పాత బ్రతుకుని మార్చుకుంటాను అని దేవునికి వందనాలు చెల్లించాలి. యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన మేళ్ళు చేశాడు, అనేకమైన స్వస్థలు చేశాడు. చివరికి ఆయన ఏం చేశారో తెలుసా? ప్రపంచంలో ఏ మనిషి కూడా అంత హింసించబడకుండా తన మరణాన్ని తెచ్చుకోలేదని మనం గమనిద్దాం. అటువంటి యేసు దేవుడు నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడంటే, ఈ ఉదయకాలమున లేక ఈ సంవత్సరాంతమున ఆయనకు మనము వందనాలు చెల్లించాలి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. అందుకే మనం చూచాం ఈ క్రిస్మస్ సమయంలో ఆ దూతలు సువార్త చెబుతూ మీరందరూ సంతోషముగా ఉండండి. రాబోయే సంవత్సరములో నీవు నేను సంతోషముగా ఉండాలంటే ఎలా ఉండాలి? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత వయసు వచ్చినా కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే ఆయన జీవితంలో చూద్దాం, తన తండ్రి చిత్తానికి వ్యతిరేకముగా ఒక్క నిర్ణయం తీసుకోలేదు, ఒక పని కూడా తీసుకోలేదు. నీ కొరకు నా కొరకు పాపగ్రహి తన తండ్రిని, దేవా దేవా నన్ను యాల విడినాడుతివి, అటువంటి సమస్యని మనం తీసుకొని వచ్చాం. కానీ యేసు ప్రభు సంతోషముగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం గమనించాలి. మన లూకా సువార్త
17వ అధ్యాయం 17 నుంచి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయం 17 కొన్ని విషయాలు గమనించినట్లయితే, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని అని బాగుపరిచినట్లుగా మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 17 నుంచి చూద్దాం. 17 నుంచి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అందుకు యేసు 10 మంది పరిశుద్ధులైతిరి కారా, ఆప్తమ్ముండుగురెక్కడా? 10 మంది కుష్ఠరోగులు బాగైన తర్వాత ఒక్క కుష్ఠరోగి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవునితో సఖ్యత కలిగి ఉన్నాము, దేవునిలో జీవిస్తూ ఉన్నాము. అయితే యేసు ప్రభు ప్రశ్న అడిగినప్పుడు మనం ఎక్కడుంటాం? మనం ఏమడుగుతున్నావు తెలుసా? ఆయన, ఎక్కడ నువ్వు? ఇన్ని మేళ్ళు చేశాను నీకు, నువ్వేం చేస్తున్నావు? నా మేలును గుర్తించావా అని ప్రశ్నించేటువంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. అందుకే ప్రతి విషయంలో కూడా మరి ఏం చేయాలో తెలుసా? ఆయన ఘనపరచాలి. యేసు ఏమన్నా తెలుసా? 10 మంది శుద్ధులైతిరి కారా, ఆప్తమ్ముండుగురెక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను లేడు. చూద్దాం, ఒక అన్యుడు బాగుపడ్డాడు, యూదులు బాగుపడ్డారు, కానీ అన్యుడు మాత్రమే వచ్చి కృతజ్ఞత చెల్లించినట్లుగా ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. మన జీవితంలో మనం చూద్దాం, మన పాలెంలోనే జనవరి డిసెంబర్ వరకు అనేక మంది సహోదరులు దేవుని దగ్గరికి వెళ్ళారు. కనీసం ఆగుదాం. మనం గమనిస్తే అమెరికా దేశంలో వాళ్ళ ఇళ్ళలో పనిచేసేటువంటి వర్కర్స్ని ఓనర్లు ఏం చేస్తారో తెలుసా? ఉదయాన్నే వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారు. మనమైతే స్వచ్ఛమైన భాషలో ఎందుకే రాలేదు, ఎందుకే ఏం చేస్తామని మాట్లాడతాం. కానీ అమెరికా దేశంలో మాత్రం ఆ వర్కర్లని ఎలా అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పి సంతోషపరుస్తారు. చూడ, వృద్ధాప్యంలో ఎంత ఎంత నమ్మకంగా వస్తున్నాం. పెద్ద వందనాలు చెల్లించాలి పొద్దున్నే. మనం గమనిద్దాం, యేసు ప్రభువు నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. మనం తమాషగా లేక అల్లవోలుగా దేవుని సన్నిధి చేరాలంటే నా బ్రతుకులో మార్పు కనిపించాలి. దేవుని ప్రేమలో కొనసాగాలంటే నా జీవితంలో అనేక మార్పులు చెందాలి. ఎందుకు తెలుసా? పరిశుద్ధుడు మాత్రమే యేసు ప్రభుని సహవాసం చేయగలడు. ఈ ఉదయకాలమున మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనకు చేసిన మేళ్లకు దేవునికి కృతజ్ఞత చేస్తున్నామా? యేసు దేవుడు కూడా తన చివరి క్షణాల్లో ఆ గిన్నె పట్టుకొని దేవునికి ఏం స్తుతిస్తున్నాడో చూద్దామా? లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నీ చిత్తమైతే ఎందుకు ఇలా ఉంటుందో తెలుసా? దేవుడు నీ కొరకు నా కొరకు సృష్టికర్త అయిన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి అతి క్రూరముగా హింసించబడి చివరికి ఆయన బలియాగం చెందిన తర్వాత ఆయన రక్తంలో కరగబడుతున్న మనం నిజముగా దేవుణ్ణి శ్లాఘిస్తూ ఉన్నామా? పోయిన సంవత్సరంలో మనం చదువుకున్న వాక్యాల్లో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఏంటో తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. అంటే యేసు ప్రభువు తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పరిశుద్ధ శుక్రవారం నుంచి నీ కొరకు నా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా, కొంతకాలం పొడిగించు, ఆ యొక్క
ప్రార్థనలో నిజాయితీ ఉంది, ఆ ప్రార్థనలో ఆ విన్నపములో ఎంతో ఉన్నట్లుగా మనం గమనించాలి. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఎప్పుడు ఫలించాలి? ఎంతకాలము దేవుని వాక్యం వింటారు? ఎంతకాలము దేవుని యొక్క మాటలను అంగీకరిస్తూ ఉన్నారు? అయితే నా జీవితంలో మార్పు ఉందా? నా జీవితంలో ఇన్ని వాక్యాలు, బైబిల్ సత్యాలు తెలుసుకున్న నీవు, నా బ్రతుకులో ఏమైనా మార్పు కనిపిస్తున్నాయా? చూద్దాం. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి ఆయన యొక్క ప్రేమలో ఎదిగినటువంటి శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఎందుకంటే యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో స్పష్టంగా తెలిసింది. ఏమిటి తెలుసా? పరలోక మర్మాలు తెలియచేయడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించి, ఆయనతో పాటు అనేక స్వస్థతలు చూసినటువంటి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రమున శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ప్రత్యక్షపోయినప్పుడు ఏమున్నారు తెలుసా? అందరూ ఎవరెవరు? గలిలయ కానావుడు నతానియేలు, జెబెదయి కుమారుడు అని శిష్యులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని సేవని మర్చిపోయి వ్యాపారానికి వెళ్ళినట్లుగా మనం గమనించాలి. వ్యాపారం చేయాలి, కానీ దేవుని సేవని మర్చిపోకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రంతా వీళ్ళు కూర్చొని చేపలు పడుతున్నారు, కానీ వారు సేవని మర్చిపోయి వ్యాపారములో దిగటం వల్ల ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా కష్టించారు. ఆయన ఏం చెప్తున్నాడు? పేతురు, నీ మీద సంఘం స్థాపించబడాలి, మీరు నాకు ఎంతో ఇష్టమైన శిష్యులు, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, నా చెమట రక్త బిందు వలె అయినా కూడా మీ యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నాను. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా వారు ఆ యొక్క ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటించకుండా, లేక వాక్యోపదేశము చేయకుండా తన వ్యాపారములో నిమగ్నమైపోయారు. అలా మనం ఉన్నామా? ఈ ఉదయ కాలమున 70, 80, 90 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు దేవుడు పొడిగించిన తర్వాత ఎన్నడైనా, దేవా, నా యొక్క చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, ఇది నా గొప్ప కాదయ్యా, కేవలం నీ కృప మాత్రమే. ప్రపంచంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, అనేక మంది ధనవంతులు. ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు ఇంగ్లాండ్ దేశంలో కొన్ని వేల కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఆటోమేటిక్ డోర్ను తయారు చేసిన వ్యక్తి కూడా ఆయనే. ఆ డబ్బంతా లోపల పెట్టుకొని ఒక సూచన ద్వారా, ఒక ఏటీఎం కార్డు ఎలాగైతే ఒక నంబర్ వాడతామో ఆ నంబర్ వాడి ఆ తలుపు మూసేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు విస్తారమైన లాభాలు వచ్చాయి. ఆ సంతోషంలో ఆయన ఏం చేశాడంటే ఆ కోడ్ మర్చిపోయాడు, సీక్రెట్ కోడ్. ఆయనకి కోపం వస్తూ ఉంది. ఇన్ని డాలర్లు నా ముందున్నాయి, కోట్ల డాలర్లు నా ముందున్నాయి, ఎవడన్నా తీసుకెళ్తాడా, నేను చచ్చిపోతే ఈ డబ్బంతా ఏమవుతుంది అనే కంగారులో ఆ నోటుని కొరికేస్తూ ఉన్నాడు. కానీ నంబర్ మాత్రం గుర్తు రావట్లేదు. రాత్రంతా నోట్లు కొరికేశాడు, అల్లా మీద పడి చనిపోయాడు. ఎందుకో తెలుసా? వాడి గ్రాట్యుటీ లేదు, అంత ఐశ్వర్యం ఇచ్చినటువంటి ఆయనకి జ్ఞానం లేదు. అయితే మన ఉదయాన్నే కోల్గేట్ పేస్ట్ వేసుకొని మొహం కడుగుతూ ఉంటాం. ఆ కోల్గేట్ పేస్ట్ తయారు చేసిన విలియం కోల్గేట్ తన సంపాదనలో
99% దేవుని సేవకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన సేవ వర్ధిల్లింది. అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. అరిమత్తయ్య యేసప్పు కూడా ఆ రోజు యేసు ప్రభు శవాన్ని తీసుకొని వెళ్ళి తన తవ్వుకున్న సమాధిలో ఆయన ఉంచటం వల్ల ఇప్పటికి కూడా మన ఇశ్రాయేల్ దేశానికి వెళితే ఆ యొక్క యేసు ప్రభు సమాధిని చూడాలంటే $2 మనం ఖర్చు పెట్టాలి. ఈ $2 క్రీస్తు శకం 33.5 సంవత్సరం నుంచి 2025 ఆ యొక్క డిసెంబర్ 27 తారీఖు వరకు సుమారుగా ప్రతి దినము కూడా వారికి ఆదాయం వస్తుంది. అందుకే సంఘానికి దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. సంఘానికి దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు సంఘాన్ని బలపరుస్తావో దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మనం వెళ్తూ ఉంటాం, సంఘములో ఏం చేస్తూ ఉన్నాం మనం పరిస్థితులు చూసినట్లయితే చల్లా గిల్లై ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు తిమోతితోటి, ఈ సంఘాలని కాపాడే బాధ్యత నీకు ఇస్తానని 1వ శతాబ్దంలో తెలియజేశాడు. ఈ నవీన యుగములో సంఘాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కారణం ఏమిటంటే డబ్బు, యమోహం, డబ్బు. ఏం పని చేయకుండా 3 పూట్ల భోంచేయాలి. ఎక్కడ చేయాలి? ఈ డబ్బులతో భోంచేయాలి. కష్టపడేవాడి చెమటలో ఒక పెద్ద చరిత్రకారుడు ఏమంటున్నాడు తెలుసా? మనం రోజు భోంచే ముందు మన చేతిలో అన్నం పెట్టుకొని ఈ భోజనం నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచిస్తున్నావా? ఈ భోజనం, ఈ అన్నం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా కష్టార్జితం వల్ల, దేవుని దయ వల్ల నా చేతిలో ఆహారం ఉన్నదనుకోవాలి. అంతేకాని ఊరి మీద పడి తినకూడదు. ఎవరొక్క సొమ్ము మనం ఆశించకూడదు. దాని యొక్క పర్యాసనం ఎలా ఉండదో తెలుసా? భయంకరమైన శిక్ష దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరాంత మంతులో కూడా అటువంటి పనులు మనం ఏమైనా చేశామా? చివరి శనివారములో కొన్ని సూచనలు చూసుకుంటున్నాం. ఏంటి? ప్రతి విషయములో దేవుడికి నమ్మకంగా ఉంటున్నామా? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? లేక 10 మంది కుష్ఠరోగుల్లో ఆ 9 మనం ఉన్నామా? లేక అన్యుడైనటువంటి ఆ కుష్ఠరోగుల్లో మనం ఉన్నామా? ప్రశ్నించుకున్నాం. యేసు ప్రభు ప్రతి విషయములో కూడా తన తండ్రికి కృతజ్ఞత చెల్లించినట్లుగా నీ పరలోక తండ్రి అయిన యెహోవా దేవునికి రోజు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? నా జీవితం పరిశీలించుకుందాం. నా జీవితంలో కృతజ్ఞత ఎంత మాటో తెలుసా? ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రకటన పని మానివేసి వ్యాపారములోకి వెళ్ళి రాత్రి అంతా శ్రమపడినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. నువ్వు దేవుడిని వదిలి వ్యాపారం చేస్తున్నావా? నువ్వు నష్టాలు పొందుతావు. నువ్వు దేవుడిని వరికి నువ్వు పని చేస్తున్నావా? నీకు ₹1 కూడా లాభం రాదు. నువ్వు దేవుని సేవ చేయి, కోట్లాది ఆస్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ నిర్దేశం దగ్గర ఉందా? మనం గమనించినట్లయితే యేసు ప్రభు వచ్చి ఈ ప్రక్క కుడి పక్కన వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ విస్తారమైన చేపలు మనం చూస్తే యేసు ప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ చేపలు లెక్క పెట్టండి, ఈ చేపలు లెక్క పెట్టండి ఎన్ని రకాలు ఉన్నాయో. వాళ్ళు లెక్క పెడితే 153 రకాలు ఉన్నాయి. అంటే 153 వరాలు వాళ్ళకి వచ్చాయి. నువ్వు సంవత్సరాంతం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎన్ని వరాలు పొందావో, ఎన్ని లాభాలు పొందావో ఎన్నడైనా ప్రశ్నించుకుంటావా? నా శక్తి వలన, నా తెలివి వలన నేను చాలా గొప్పవాడిని, సొలొమోను కంటే జ్ఞానవంతుణ్ణి అనుకుంటున్నావా? ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రిక్షన్. గర్వం నీ నాశనానికి మూలమవుతుంది. యేసు ప్రభువుని నీ తండ్రిగా, నీ పరలోక తండ్రిగా ఈ ఉదయకాలం అంగీకరిస్తున్నావా? నీ జీవితాన్ని మార్చుకుందాం, నా జీవితాన్ని మార్చుకుందాం. దావీదు అంటున్నాడు తెలుసా? నీ పాపాలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను ఏమి చేయలేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను చాలా మంచివాడిని అనుకుంటున్నావా?
దావీదు కీర్తన చదువుదాం. దావీదు కీర్తన 139వ కీర్తన చదువుదాం. 139వ కీర్తనలో దావీదు యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుతున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా చెల్లెలంటిని కూడా నువ్వు బాగా తెలుసుకుని. ఇంతకంటే డైరెక్షన్ కావాలా? మనకి పగలు రాత్రి ఉండుంటాయి, కానీ దేవుడికి ఏమి ఉండవు. అన్నీ ఒకటే పగలు. ఆయనకి రాత్రి కనపడుద్ది, పగలు కూడా కనపడుద్ది. కాబట్టి ఒకవేళ తెలుసో తెలియకో మన జీవితం అలా ఉందా? పోయిన సంవత్సరంలో లేక ఈ సంవత్సరంలో మన జీవితం అలా ఉందా? మార్చుకుందాం. ఏముడు ఏమంటాడు తెలుసా? చక్కటి మాట ఇస్తున్నాడు, ఒక చక్కటి మాట తెలియస్తున్నాడు. హెబ్రీలు పత్రికలో నీకు నాకు ఒక వరాన్ని ఆయన ఇచ్చాడు. ఏంటి ఆ వరం? చూద్దాం. ఏమిటా వరం? మనం చూసినట్లయితే స్పష్టంగా ఆయన అంటున్నాడు. ఏమిటి తెలుసా? హెబ్రీలు పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను, వారి అక్రమములను ఇంక ఎన్నటికి కూడా జ్ఞాపకము చేసుకొనను. ఈ యొక్క సంవత్సరములో నీ రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? నువ్వేమైనా మోసం చేసావా? ఎవరి మీద పడి తింటున్నావా? మార్చుకోని జీవితాన్ని దేవుడు మరి ఒక సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? చక్కటి మాట బైబిల్లో రాయబడింది. 139వ కీర్తన 24వ వచనములో, 139వ కీర్తన 24వ వచనంలో, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదా? అయ్యా దేవా, నీ కష్టం ఏమైనా ఉందా? నా జీవితము నీకు ఆయాస్కరంగా ఉందా? నిత్యమైన మార్గము నన్ను నడిపించుము. కొత్త సంవత్సరం నిర్ణయం తీసుకో. నీ యొక్క చర్యలు, నీ యొక్క క్రియలు దేవునికి ఆయాస్కరంగా ఉన్నాయా? మార్చుకుందాం. ఆయనే అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీకు చక్కటి అనేకమైనటువంటి సూచనలు ఆయన చేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది అగ్రిమెంట్. ఇటువంటి మంచి దేవుడు మనకు ఉన్నప్పుడు, ఒకవేళ మన పుట్టుకలో పాపం ఉండొచ్చు, మన చర్యలో పాపం ఉండొచ్చు, నీకు నాకు తెలియకుండా పాపపు జీవితంలో వెళ్ళవచ్చు. అయితే దేవుని యొక్క ఆదరణ ఎలా ఉందో తెలుసా? నేను నిన్ను విడువను. ఈ యొక్క శిష్యులు కూడా చూద్దాం. ఆయనతో పాటు ఉన్న శిష్యులు, యేసయ్య తమ చివరి క్షణాల్లో ఇక చనిపోతానని తెలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అనేక మంది ఆయన అనేక మంది ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనం ఉన్నాం, మనకు డబ్బు హోదా ఉందనుకోండి, మన వెనక మొత్తం జనం తిరుగుతారు. మనం ఏమి లేదనుకోండి, పిలిచినా కూడా ఎవరు రాడు. అలాగే యేసు ప్రభు కష్టములో ఉన్నాడు, ఆయన నష్టములో ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగలేదు. అటువంటి సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి 69 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి 69 వచనాలు చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనని వెంబడించలేదు. ఈ సంవత్సరం నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? పోయిన సంవత్సరం వెంబడించలేదు. కొత్త సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి వెంబడించబోతున్నావా? ఆయన ఏమన్నాడు తెలుసా? కాబట్టి మీరు కూడా వెళ్ళిపోతున్నారా? అనేక మంది వదిలేశారు ఆయన్ని. కనీసం మీరన్నా నాతో పాటు ఉంటున్నారా? మీరన్నా నన్ను గమనిస్తూ ఉన్నారా అని అంటూ, దానికి పేతురు ఏమంటాడు తెలుసా? మేము ఎక్కడికి వెళతాము అని చెప్పిన పేతురు ఈ మాటలు వదిలివేసి 21వ అధ్యాయంలో చేపలు పడటానికి వెళ్ళినట్లుగా
మనం గమనించాలి. మనుషుల మాటల్లో, మనుషుల చేతల్లో నమ్మకం ఉండదు. మనుషుల యొక్క నిజాయితీలో నమ్మకం ఉండదు. ఎలా ఉండదో తెలుసా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మానవ రూపం ఎత్తుకొని ఈ యొక్క ప్రపంచంలో వచ్చినా కూడా ఆయనని వదిలి వెళుతున్నారు. ప్రజలు వెళ్ళారు, శిష్యులు కూడా మంచి చక్కటి మాట. ఆయన ఏమని తెలుసా? మీరును వెళ్ళిపోవచ్చున్నారా? ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు? ఈ యొక్క సంవత్సరం, ఈ సంవత్సరంలో మన దేవుణ్ణి వదిలి వెళ్ళామా? దేవుడితో కలిసి నడవలేదా? నీ ఇష్టానుసారంగా నడిచావా? ఈ సంవత్సరం, ఒకవేళ ఈ సంవత్సరం వెళ్ళిన తర్వాత వచ్చే సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి వెంబడించే బిడ్డగా ఉండగలవా? ప్రశ్నించుకుందాం. మన జీవితాలు మన చేతిలో ఉంటాయి. మన జీవితాలు మన చేతిలో ఉంటాయి. మన ప్రాణాన్ని నిలిపేది యేసయ్య. నీ అంతట నువ్వు బాయిలో దూతేసి ప్రభు ఏం చేయలేడు. నీ అంతట నువ్వే పొరపాటు చేస్తే దేవుడు ఏం చేయడు. నువ్వే నిర్ణయం తీసుకున్నావు. అయితే ప్రతి దానికి కూడా ఆయన మీద ఆధారపడితే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. గత సంవత్సరములో ఈ యొక్క విషయం చూద్దాం. ఎలా చూసాము? ఆయన కృతజ్ఞతలు చెల్లించామా? అలాగే నువ్వు ఆ 99లో ఒకటి వలె మనం ఉన్నామా? ఇంకో విషయం చూస్తే ఎల్లప్పుడూ ఆనందించమని దేవుడు చెప్తే నువ్వు దుఃఖంతో ఉన్నావా? నీ జీవితం దుఃఖంతో ఉన్నావా? దావీదు అంటున్నాడు 139వ కీర్తన 24వ వచనంలో, నీలో ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? సీక్రెట్ నేచర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. నీలో ఆయాసకరమైన పనులు ఏమైనా ఉన్నాయా? లేక నటిస్తున్నావా? హిపోక్రసీ నటిస్తున్నావా? ఆ నటన జీవితాన్ని దేవుడు అంగీకరించడు. ఈ సంవత్సరములో నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఒక చక్కటి మాట 24వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందును ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. నీ నా జీవితములో దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నామా లేక వ్యతిరేకంగా జీవిస్తున్నావా? పోయిన సంవత్సరం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశాం, అవన్నీ సరి చేసుకుందామా? ద్వితీయోపదేశ కాండములో 11వ అధ్యాయములో 12వ వచనములో, నీవు దేవుడితో ఉంటే నీ పొలములో పంట వస్తుంది, నీ బంధువులు బాగుపడతారు, నీ బంధువులు బాగుపడతారు. అలాగే చివరిలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎందుకు ఏముంటుందో తెలుసా? నీ నా జీవితం దేవుని వ్యతిరేకంగా ఉంటుందని మనం గమనించాలి. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. యెహోవా దేవుని కన్నులు ఎక్కడ ఉంటాయి? జనవరి దగ్గర నుంచి డిసెంబర్ దాకా మన మీద ఉంటాయి కన్నులు. నువ్వేదో నటించి నేను తప్పు చేయను అనుకుంటున్నావా? ఆయన చక్కగా నీకు సరైనటువంటి క్రియ ఇవ్వబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం వచనం, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ఎందుకు ఈ మాట తెలుసా? నీ యొక్క జీవితములో, నా జీవితములో ఏమైనా పొరపాట్లు చేశామా? ఆయన ఇచ్చిన మాటని మనం తప్పు చేశామా? జకరియా తన ముసలి వయసులో ఒక దేవదూత వచ్చి, నీవు ఈ వయసులో నువ్వు బిడ్డని కంటానన్నప్పుడు, ఐఎమ్ ఏ ఓల్డ్ మ్యాన్, మై వైఫ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఇన్ ది ఇయర్స్, ముసలాం అయిపోయింది, ఎలా పుడతావన్నప్పుడు, నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ ద గాడ్. దేవునికి అసాధ్యం అనేది ఏమన్నా ఉన్నదా? నీ నా జీవితంలో పొరపాటుతో జీవిస్తున్నామా? నీ నా జీవితంలో ఆయాసకమైన పనులు ఉన్నాయా? మానుకుందాం. ఆయన 2 ఇన్విటేషన్లు ఇస్తున్నాడు. నువ్వు ఏమి చేసినా
నీ పాపాలని క్షమిస్తాను, నీకు అభయం ఇస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మార్చుకుందామా? మనం గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24 వచనం చూస్తే, క్రొత్త ధాన్యముతో నిండెను, క్రొత్త ద్రాక్షరసంతో కొత్త తైలమును పొర్లిపోవును. నీ జీవితం దేవుడు నమ్ముకున్నావా? నీ కొట్టల్లో ధాన్యము నిండిపోతుంది. నీ జీవితం సుగంధ తైలం వల్ల వెలిగిపోతుంది. ఆ జీవితం నీకు కావాలా? దుర్గంధమైన పాప జీవితం నీకు కావాలా? పోయిన సంవత్సరం అంతా నువ్వు జీవించిన జీవితం దేవునికి ఆయుష్కరంగా ఉంది. ఈ సంవత్సరం నువ్వు దేవునితో ఒక మాట చెప్పగలవా? అయ్యా, నాకు ఆయుష్కరణ పనులు నీవు ఉంటే నీకు ఎందుకు చేయాలి తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల దేవుని ఎడల, యెహోవా ఎడల, యేసుక్రీస్తు ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. నువ్వు డ్రెస్ చేసుకొని బైబిల్ పట్టుకుంటే అదే కుదరదు. నీ జీవితం భయంకరంగా ఉంది. నువ్వు నటిస్తూ ఉన్నావు, దేవుడి పేరు చెప్పుకొని నటిస్తూ ఉన్నావు. ఎలా నటిస్తున్నావు తెలుసా? చక్కగా నటిస్తూ ఉన్నావు. అందుకే నువ్వు చేసిన ప్రార్థనని నేను విననని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ప్రార్థించినా సరే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఈ చేతులు మంచివి కావు. అనేకమైన పాప పనులు చేసి, దేవా నన్ను కాపాడయ్యా, నాకు మంచి జీవితం ఎలా ఇస్తాడు? నీ అంతట నీవు పరిశుద్ధుడిగా తయారైనప్పుడు మాత్రమే దేవుడు నిన్ను కాపాడుతాడని గమనించాలి. అందుకే కీర్తనాకారుడు మంచి మాట రాశాడు. 103వ కీర్తన 13వ వచనం మనం గమనించినట్లయితే, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి పట్ల జాలిపడును. చూద్దాం, ఆయన కన్ను దృష్టి, ఆయన జాలిపడుతున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన నీ యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు, నీకు అనేకమైన మేళ్లు చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మొదలుకొని జనవరి నుంచి డిసెంబర్ వరకు అనేక కష్టాల నుంచి కాపాడాడు, అనేక జబ్బుల నుంచి కాపాడాడు, అనేక సమస్యల నుంచి కాపాడాడు. నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? ఈ సమస్య ఏమిటో తెలుసా? నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? మనం ఎలా ఉండాలో తెలుసా? కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆలయములో వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈ సంఘంలో నాటపడాలి. నువ్వు నాటబడినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు చక్కటి మాట తెలియజేస్తాడు. నీ ప్రార్థన ఎలా ఉంటుందో దేవుడు అంగీకరిస్తాడో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అంతేగాని చర్చిలకి వెళ్ళి కొబ్బరి నెత్తి మీద పోసుకున్నా, హ్యాండ్ కచ్చిపులు కొనుక్కున్నా మన పాపాలు పోవు. నీ ప్రార్థన, నీ అంగీకారమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీలో మార్పు దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఆమె ఎంత మందిని దేవుడు బతికించాడు. ఎందుకు? ఆయన నివాస స్థలము నుంచి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడు యేసయ్య, ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 39వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నువ్వు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదుగాక. క్షమాపణ పొందుదామా? ఈ సంవత్సరం అనేక పాపాలు చేస్తున్నాం కదా, క్షమాపణ పొందుదామా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. స్టిల్ ఐ లవ్ యూ, ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆ ప్రేమలో, ఆ క్షమాపణలో మనం పాల్పంచుకుందామా? మనం గమనించినట్లయితే
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 49 వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 49 వచనములో, ఆకాశము నీ నివాస స్థలము, నువ్వు ప్రార్థన విషయములు విని ఆ కార్యము నిర్వహించి. ఆయన ఎక్కడున్నా, ఆకాశములున్నా పరలోకములో ఉన్న నీ నా అంగీకారమైన ప్రార్థనని ఆయన వినబోతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? నువ్వు దేవునికి అనుకూలమైన బిడ్డగా ఉన్నావా? చూద్దాం. అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, నీ సేవకుడును నీ జనుల ఇశ్రాయేలును ఈ స్థలము తిరిగి చేయు ప్రార్థనలు నువ్వు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమును ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. నీ సేవలో నువ్వు గర్వంగా ఉన్నావా? నీ సేవలో నువ్వు చక్కగా మాట్లాడుతున్నావని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావా? ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే. ఈ యొక్క సంవత్సరం, పోయిన సంవత్సరం అనేక కష్టాలు మించిన నీ దేవుడు కాపాడాడు. అనేక సమస్యల్ని దేవుడు కాపాడాడు. నీ నా ఆయుష్ను పెంచాడు. దేవుణ్ణి ప్రార్థిద్దామా? ఒకవేళ ఈ సంవత్సరంలో మన జీవితంలో దావీదు అన్నట్లుగా నాకు ఆయాసకరమైన పనులు ఉంటాయని క్షమించమన్నట్లుగా ప్రార్థిద్దామా? ఈ రాత్రి ప్రార్థిద్దామా? ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడికి మొరపెట్టుకుందామా? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దామా? నా జీవితాన్ని మార్చయ్యా, రాబోయే సంవత్సరంలో అనేకమైన దీవెనలతోటి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిద్దామా? ఆ శక్తి నీకుందా? ఆ మారు మనసు నీకుందా? అటువంటి వారిని దేవుడు హక్కున చేర్చుకుంటాడు. వారి ప్రార్థన వింటాడు. వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. నీవు ప్రార్థించగలవా? నేను ప్రార్థించగలనా? కొత్త సంవత్సరం, ఈ సంవత్సరంలో అనేక మంది మన సహోదరులను కోల్పోయాం. మన కుటుంబ సభ్యులు ఒకవేళ కోల్పోయి ఉండవచ్చు. నిన్ను కాపాడాడు, నీ జీవాన్ని కాపాడాడు, నీ ఆస్తిని కాపాడాడు, నీ సంతానాన్ని కాపాడాడు, నీ బ్రతుకుని కాపాడాడు, నీ జీవితాన్ని కాపాడాడు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయగలమా? దేవా, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దీన్ని ఎలా మర్చిపోగలయ్యా? పోయిన సంవత్సరంలో నా యొక్క ఆయాస కార్యాలను తీసేయ్యా, నా యొక్క ప్రార్థన విన్నపాలను అంగీకరించయ్యా. నువ్వు పరలోకములో ఉన్న నా ప్రార్థన అంగీకరించే దేవుడు, దూరములో ఉన్నా కూడా స్వస్థత పరిచే శక్తి నీకుందయ్యా. నా ప్రార్థన అంగీకరిస్తావా? నా ప్రార్థన అంగీకరిస్తావా? నా బ్రతుకును మారుస్తావా? నీ కృపా హస్తములో నా జీవితాన్ని వెలిగించగలవా? నీ యొక్క వెలుగు యొక్క జీవితాన్ని నా హృదయములో ప్రకాశించగలవా? నీ యొక్క మేలైన జీవితం నాకు ఇయ్యగలవా? పోయిన సంవత్సరం అనేకమైన సమస్యలతో కొట్టాడని దేవా, రాబోయే సంవత్సరములో నీ రాజ్యములో పౌరుడుగా, నీ యొక్క పరలోక రాజ్యములో ఒక పౌరుడుగా, ఒక బిడ్డగా నన్ను తీసుకోగలవా? అటు కృతజ్ఞత నీకుందా? ఆయన అంటున్నాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి, లోకం పుట్టక మునుపు నాలో ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మరలా దీవించుము. ఆ మహిమ పొందాలని కోరుకుంటున్నామా? ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం. చివరి రోజు, లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. ఈ చివరి రోజులైనా మన బ్రతుకులు మార్చుకుందామా? పగలు కక్షలు అన్ని వదిలేసేద్దామా? అందరితో సఖ్యతగా ఉండగలమా? అయితే క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమ నీలో వర్ధిల్లాలి. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారందరూ వెలుతురులో ఉంటారు. చీకటి జీవితాన్ని వారు వదిలివేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవా, నాలో ఆయాసకరమైన మాటలు ఉంటే తొలగించుము. ఈ కొత్త సంవత్సరములో నాకు మంచి వెలుగునిమ్ము. ఎంతమందికి వాక్యం ప్రకటించావు ఈ సంవత్సరం? ఎంతమందిని దేవుడి దగ్గర తీసుకెళ్ళావు? ఎంతమందికి దేవుడి దగ్గర తీసుకెళ్ళావు? అని చిన్న గంజామల వాక్యం చెప్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన రెడ్డి దంపతులు నా కాళ్ళు మొక్కి, అయ్యా మాకు బాప్తిసం ఇస్తామని నా కాళ్ళు పట్టుకున్నారు. దేవుని వాక్యం హృదయాన్ని కదిలించాలి. హృదయంలో దేవుని వెలుగు తీసుకెళ్ళాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేయగలవా?
అనేక మంది అన్యుల్ని నువ్వు దేవుళ్ళో తీసుకొని రాగలవా? ఇంకా ఇంకా ఈ పాపపు జీవితంలో, ఈ కుళ్ళు జీవితంలో కృంగి నశించిపోతున్నావా? కొత్త సంవత్సరములో దేవా నాకు మంచి జీవితం ఇయ్యి, మరి ఒక సంవత్సరం పొడిగించావు దేవా, నా జీవితాన్ని కూడా మార్చు నాయనా. ప్రార్థిద్దాం, కొత్త వెలుగును పొందుదాం, కొత్త జీవితాన్ని పొందుదాం. దేవుడు అలాగా మనకి శాంతికర సమాధానమైన జీవితాన్ని కొత్త సంవత్సరంలో మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసునాయన మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి దేవ జ్ఞాపన చేస్తున్నాం నాయన. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని, మా పాలాన్ని, మా ప్రజల్ని కాపాడావు తండ్రి. ఇశ్రాయేలుకి నేను తోడుగా ఉంటాను, ఇశ్రాయేలు గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా చెప్పిన దేవా, నా స్వకీయుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సంతానం కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన అంగీకరించు నాయన. గత సంవత్సరంలో ఆయాసమైన పనులు నేనేమైనా చేశానా? గత సంవత్సరంలో నా జీవితం అనేక పొరపాట్లు ఏమైనా చేశానా? హిపోక్రిస్తతోటి నేను ప్రార్థిస్తున్నానా? నా పాపాలు క్షమించు నాయన. కొత్త జీవితాన్ని ప్రసాదించు తండ్రి. మంచి ఆరోగ్యం నీ తండ్రి నాయన. నన్ను, మా కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడు తండ్రి. ఈ పాలెము చుట్టూ దేవదూతలు కంచె వేసి మరి ఒక సంవత్సరం కూడా కాపాడు తండ్రి. అనేక బిడ్డలు నీ సన్నిధి చేరే తండ్రి. వాళ్ళ కుటుంబాలను ఆదరించు తండ్రి. వాళ్ళ గృహములో వెలుగులు నింపు తండ్రి నాయన. వారి యొక్క పోయినట్టు లోటుని నువ్వే భర్తీ చేయగలవు తండ్రి నాయన. శాంతించపరచమని, మమ్మల్ని ఆశ్చర్య దీవించమని యేసు క్రీస్తు పేరిట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సహోదరుని యొక్క కృపయో, క్రీస్తు యొక్క రక్షణయో, పరిశుద్ధాత్మ అన్యాన సహకారం గత సంవత్సరం వలె వచ్చే సంవత్సరం కూడా సంఘాన్ని కాపలుండి నడిపించి, దీవించి, కృప చూపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.